మనం కుల వృత్తులని మీ అందరికి కూడా తెలుసు. అనేక భయంకరమైన వృత్తుల్లో మనం ఉండాం. ఎవరన్నా చనిపోతే చంద్రన్న బీమా కింద 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎందుకంటే కొన్ని కులాలు బండాలు కొట్టే కులాలు ఉండే, కొన్ని కులాలు తాటి చెట్టు ఎక్కే కొట్టే కులాలు ఉండే, కొన్ని కులాలు గొర్రెలు తోలుకుని ఎక్కడికో వెళ్తే ఏ పిడుగు పడితేనే ఏదో జరిగేటువంటి కులాలు ఉండే. అలాంటి వాళ్ళ కోసం చంద్రన్న బీమా పథకం పెట్టాడు. అంతేకాదు మనం చాలా మంది పట్టణాలకు వెళ్ళి మళ్ళీ కాయ గర్భమో లేదా కట్టో అమ్ముకుని ఒక 500 వస్తే 5 రూపాయలతో అన్నం తినేటువంటి అన్న క్యాంటీన్ కూడా చంద్రబాబు నాయుడు పెడితే అన్న క్యాంటీన్ కు సున్నం కొట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా 30 కార్యక్రమాలను రద్దు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక సప్లాన్ తీసుకొచ్చాడు. సప్లాన్ మన హక్కు, మన కులాలకు రావాల్సిన హక్కు ఏదైతే ఉందో ఆ డబ్బని ఒక పక్కన పెట్టండి, ఈ వేరే వాళ్ళకి ఇవ్వటానికి లేదని చెప్పి సప్లాన్ తీసుకొస్తే ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత సప్లాన్ 76,000 కోట్ల నిధులు దారి మళ్లిచ్చేశాడు. చంద్రన్న బీమా లేదు, అన్న క్యాంటీన్ లేవు, పెళ్లి కానుకలు లేవు, బీసీ స్టడీ సర్కిల్స్ మూసాడు. మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, విద్యకు సంబంధించిన కార్యక్రమాలన్నీ రద్దు చేశాడు. స్కూల్స్ అన్ని కూడా కలిపేశాడు. ఒక 5,000 స్కూల్స్ రద్దు చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో పీజీ విద్యార్థులు తీశాడు. మనం 16 లక్షల మందికి ఇస్తే ఆయన 10 లక్షల మందికి ఇస్తా ఉన్నాడు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు రద్దు చేశాడు. అంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రిజర్వేషన్ ఏదైతే ఉందో మంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 34% రిజర్వేషన్ ని 10% తగ్గించి 16,800 మందికి పదవులు పోయినాయి. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవులు. నిధులు పోయినాయి. 30 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. అంతేకాదు 200 మంది తెలుగుదేశం నాయకులను ఓచకోత కోశాడు. మల్నాడులో మనం చూశాం. తోట చంద్రయ్య గారు ఒక నాయకుడు, బీసీ నాయకుడు తిరుగుతా ఉన్నాడు. ఆ గ్రామంలో పార్టీకి పట్టుగోమలాగా ఉన్నాడు. ఇతను చంపాలనుకున్నారు. తన ఇంటి ముందే రోడ్డు మీదకి వస్తే ఆ ఇంటి ముందే పడేసి 10 మంది ఆయన చుట్టూతో చేరి పీక మీద కత్తి పెట్టి నువ్వు జై జగన్ అంటే వదిలేస్తావన్నాడు. అతను ఒక్కటే చెప్పాడు, తెలుగుదేశం జెండాలాగా నా ప్రాణం రెపరెపలాడుతూ వదిలేస్తాను తప్పితే నేను జై జగన్ అన్నో జై చంద్రబాబు అంటే పీక్ వచ్చారు, ప్రాణం ఇచ్చేటువంటి చరిత్ర. అదేవిధంగా గుంటూరు జిల్లాలో చూశారు అమర్నాథ్ గౌడ్, చిన్న కుర్రోడమ్మ. మన కుటుంబంలో ఆలోచించండమ్మా, ఒక చిన్న బిడ్డ ఆరోగ్యంగా బాగోపోతే మీరు ఎంత బాధపడతారమ్మా తల్లులు, చెప్పండమ్మా. ఆ బిడ్డ తన అక్కను ఏడిపిస్తుంటే, స్కూల్కి వెళ్తుంటే ఏడిపిస్తుంటే వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు. ధైర్యవంతుడు పుట్టాడు. వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళి చెప్పాడు. వాళ్ళకి చెప్పాడు, మా అక్క జోలికి వస్తే జాగ్రత్త అని చెప్పాడు. అలాంటి బిడ్డ ప్రైవేట్కి వెళ్ళి వస్తా ఉంటే రోడ్డు దారి కాచి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో ఆడి పుస్తకాలు నోట్లో పెట్టి బతికుండగానే పెట్రోల్ పోసి నొప్పి పెడితే ఎంత బాధమ్మా తల్లిదండ్రులకు, మీరు చెప్పండమ్మా. సార్ మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి చేసేది ఎవరో ఆడ సామాజిక వర్గం చెందిన ఆడ బంధువులే. ఆడు మళ్ళీ జైలుకి వెళ్ళి వచ్చాడు. జైలుకి వెళ్ళి వచ్చి ఇట్టగా స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నాడు. మళ్ళీ నా తల్లిని కూడా చంపుతానంటున్నాడు. ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం, మీరు ఆలోచించేయండి. కర్నూలు వెళ్ళాము ఆ మధ్యన, ఒక చిన్న బిడ్డ 13 సంవత్సరాల బిడ్డ ఆ గ్రామంలో అత్యాచారం చేశాడు. కనీసం కేసు పెట్ల. మేము బీసీ విభాగం తరఫున ధర్నా చేసి 1,00,000 రూపాయలు ఇచ్చాం. ఆ బిడ్డని నారా లోకేష్ గారు దత్తత తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చేర్పించి ఆ బిడ్డకు బంగారు భవిష్యత్తు ఇచ్చినటువంటి దేవుడు నారా లోకేష్ గారు అని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు దరిద్ర నా కొడుకులు ఈ విధంగా చేయటం, మనం వాళ్ళని ఏదో రకంగా ఆదుకుంటాం. అంటే ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. మన నిధులు పోయినాయి, సంక్షేమ కార్యక్రమాలు పోయినాయి, మనల్ని చంపేస్తా ఉన్నారు. 5,650 మంది మీద ఆస్తులు గారి దాడులు కానీ అక్రమ కేసులు కానీ పెట్టారు. ఏం పాపం చేశారని అచ్చెన్నాయుడు గారు, శ్రీకాకుళం జిల్లా అచ్చెన్నాయుడు గారు ఏం పాపం చేశాడు? ఆయన ఫైల్స్ ఆపరేషన్, మొదల ఆపరేషన్ చేయించుకున్న రోజున అక్కడి నుంచి కారులో తీసుకొస్తే మొత్తం సీట్ అంతా కూడా తడిసిపోయింది. కొల్లు రవీంద్ర గారు ఈ జిల్లా పాపం అభంశోభం తెలియకున్న మర్డర్ కేసులో పెట్టారు. ఈ విధంగా అందరినీ, అయ్యన్న పాత్రుడి గారిని, యనమల రామకృష్ణుడి గారిని, ఎంతో మందిని ఇబ్బంది పెట్టాను. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ కృష్ణా జిల్లా, ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే ఒక నాయకత్వం వచ్చింది మనకి బీసీలకి. గతంలో అసలు బీసీలకి ఎక్కడా కూడా నాయకుడు అనేవాళ్ళు లేడు.
ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే, ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా చూడండి, అక్కడ అంకెం ప్రభాకరరావు గారు అనేటువంటి గౌడ కులస్తుడు మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా మంత్రి అయ్యాడు. ఆ తర్వాత కాగి వెంకటరావు గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా, ప్రభుత్వ చీఫ్ విప్ గా 5 సార్లు శాసనసభ్యుడిగా వచ్చారు. ఆ తర్వాత నడకుదురు నరసింహారావు గారు మంత్రిగా, శాసనసభ్యుడిగా, ఇవాళ అలా మేనల్లుడు కొల్లు రవీంద్ర గారు ఒక శాసనసభ్యుడిగా, ఒక మాజీ మంత్రిగా, ఇవాళ బీసీ విభాగానికి అధ్యక్షుడిగా, అత్యున్నతమైన పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఇవాళ రాష్ట్రంలో చక్రం తిప్పుతా ఉన్నాడు. అంతేకాదు, అక్కడ బత్తుల అర్జునుడు గారు ఈ మధ్యనే చనిపోయాడు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, శాసన మండలి సభ్యుడిగా. అదేవిధంగా కొనకళ్ళ నారాయణరావు గారు మరి మచిలీపట్నం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎంపీ సీట్ ఇచ్చింది బీసీలకు తెలుగుదేశం పార్టీ, కేపీ రెడ్డి గారికి. ఆ తర్వాత నారాయణరావు గారికి 3 సార్లు ఇస్తే 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా, ఒకసారి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్యానల్ స్పీకర్ గా కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ విజయవాడ మహానగరంలో చూసుకోండి, మొట్టమొదటిసారిగా ఒక బీసీ మహిళ పంచుమర్తి అనురాధ గారిని మేయర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఇక్కడ నాగుల్ మీరా గారు ఉన్నారు. నాగుల్ మీరా గారికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ ఆ రోజున అవకాశం ఇవ్వటం జరిగింది. ఇవాళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. మరో నాయకుడు బొద్దాయి వెంకన్న గారు శాసన మండలి సభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా, ఇవాళ ఒక జోన్కి ఇన్ఛార్జిగా కూడా ఇచ్చారు. ఆ విధంగా బీసీ నాయకత్వాన్ని మనం పెంచుకున్నాం. ఇవాళ చూడండి ఎంత దుర్మార్గంగా ఉందో. మహిళలందరికీ ఏం చెప్పాడమ్మా, నేను వస్తే మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తాను అని చెప్పాడా? ఆనాడు కష్టపడినటువంటి వ్యక్తులు నానా బాధపడి ఇంటికి వస్తే ఒక 50 రూపాయలు సరిపోయేది ఆ రోజున. ఇవాళ ఎంత అయింది? 50ది 250 అయింది. పోనీ అదేమన్నా కరెక్ట్ గా ఉందా? ఎక్కడో ఇతర దేశాల నుంచి ఏదో తీసుకొచ్చి కలుపుతున్నారు. ఇవాళ 35,000 మంది చచ్చిపోయారమ్మా. 30 లక్షల మందికి కిడ్నీలు గాని, లివర్లు గాని, కళ్ళు పోవటం గాని, పక్షవాతాలు గాని 30 లక్షల మందికి. నేను 10-15 రోజులకు ఒక 5-6 దగ్గరికి వెళ్ళా చనిపోయిన వాళ్ళ దగ్గరికి. వీళ్ళే ఇదే కేసు. ఆయన చెబుతా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మైక్ పట్టుకుంటే, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటాడు. మొత్తం ఇవాళ ఈ వ్యాపారం చేసేది ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల యొక్క సేవల పునాదుల మీద ఈ యొక్క సామ్రాజ్యం, వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసి ఇవాళ వ్యాపారం చేస్తా ఉన్నాడు మనందరం తాకట్టు పెట్టి. పైగా 25 సంవత్సరాలకి 35,000 కోట్లకి తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. అంటే ఏంటి? మధ్య నిషేధిస్తానన్న అర్థమా? అదేమంటే సిద్ధం అంటున్నాడు. మరి దేనికి సిద్ధమో కూడా ఎవరికి తెలియట్లా. ఇవాళ మీరు ఇంకోటి కూడా ఆలోచన చేయండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు, ఈ సమాజంలో ఎవరైతే ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వెనకబడి ఉంటారో అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వమని చెప్పి రాజ్యాంగంలో చెప్పాడు. అందుకోసం ఈ కార్పొరేషన్ వచ్చింది. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ వస్తే ₹1 కూడా ఎవరికైనా ఇచ్చారో? ఎవరైనా రుణం తీసుకునే వాళ్ళు ఉండారు ఇక్కడ? ఎవరైనా లోన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉండారమ్మా? ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. 55 కార్పొరేషన్లు పెట్టాడు. అప్పుడు 35 ఉంటే మేము అనుకున్న నిజంగా డబ్బులు ఇస్తాడు, ఏదో చేస్తాడు అనుకున్నాం. కనీసం ఇచ్చిన తర్వాత కనీసం ఆఫీస్ కూడా వెళ్లకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. ₹1 ఇవ్వాల.